శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతానం, గృహ సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, నరదృష్టి, నరకోశ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా 2 రోజుల్లోనే పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. పండిత్ రామకృష్ణ ఆచార్యులు. సెల్ నంబర్ 9611968471. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో మనం సింహరాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి సింహరాశి వారి జీవితం నాశనం కావడానికి 4 ప్రధాన కారణాలు ఇవే. ఇంకా అవకాశం ఉంది. ఇప్పుడే మీ తలరాతను మార్చుకోండి. మరి ఆ తప్పులేంటి, వాటిని ఎలా సరిదిద్దుకోవాలి, ఎటువంటి దేవతారాధన అలాగే పరిహారాలు చేసుకుంటే వీటికి పరిష్కారం దొరుకుతుంది అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇక వివరాలకు వెళ్ళిపోతే ముందుగా ఈ రాశి వారి గురించి చూసినట్లయితే వీరికి కొన్ని రాశులు అనుకూలంగా ఉంటే కొన్ని రాశుల వారితో వీరికి ప్రతికూలంగా ఉంటాయి. వీరి గుణగణాలు, లక్షణాలు వీరిని ప్రత్యేకంగా నిలబెడతాయి. ఈ రాశివారు ఎన్నో మంచి లక్షణాలను, గుణగణాలను కలిగి ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్యరీత్యా ఈ రాశివారు కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే ఆరోగ్యపరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పవని చెప్పాలి. వచ్చిన ఆరోగ్య సమస్యలు ఎక్కువ కాలం ఉండకపోయినా చికాకుకి గురిచేస్తాయి. అందుకోసం ఆరోగ్యపరంగా ఈ రాశివారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతేకాకుండా ఈ రాశివారు ఎవరైనా నా అనుకున్నారంటే అటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు. తన వారు అనుకున్న వారు కష్టాల్లో ఉంటే వారిని రక్షించడానికి ప్రయత్నిస్తారు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎదుటి వారిని ఆదుకుంటారు. అటువంటి మంచి లక్షణం ఈ రాశి వారికి ఉంటుంది. అలాగే ఎదుటివారు తప్పు చేసినా క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. ఇది ముఖ్యంగా సింహరాశి వారికి ఎవరిని మోసం చేయడం అనేది ఇష్టం ఉండదు. అలాగే ఎవరితోనూ అబద్ధాలు చెప్పడం కూడా ఇష్టం ఉండదు. కానీ వీరిని ఎవరైనా మోసం చేస్తే మాత్రం వారితో ఖచ్చితంగా స్నేహం అక్కడితో కట్ చేసుకుంటారు. వారిని జీవితాంతం దూరంగా ఉంచుతారు. ఈ రాశివారు ఎవరినైనా తన అనుకుంటే సొంత వారిగా భావించి మాట్లాడతారు. అంతేకాదు వీరికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా నా అనుకున్న వారికి పూసగుచ్చినట్లు చెప్తారు. ఈ రాశి వారికి ప్రతి ఒక్కరూ నా మనిషే అనుకోవడం తప్ప మోసం చేయటం తెలియదు. కల్లా కపటం లేని మనసుని ఈ రాశి వారు కలిగి ఉంటారు. ఎదుటివారికి సాయం చేసే సమయంలో కూడా ఎటువంటి కల్మషం లేకుండా సహాయం చేస్తారు. నేను ఇప్పుడు వీరికి సహాయపడ్డాను కదా, మళ్ళీ వీరు నాకు సహాయపడాలి అనే ఆలోచన వీరికి అస్సలు ఉండదు. వీరికి వీలైనంత వరకు కూడా ఎదుటివారికి సాయం పడాలి అనే ఆలోచనతోనే ఉంటారు. ఇటువంటి ఒక మంచి లక్షణం కారణంగా ఎదుటివారు వీరిని తేలిగ్గా మోసం చేస్తారు. ఇక నా అనుకునేవారే ఈ రాశి వారిని నాశనం కోరుకుంటారని కూడా చెప్పవచ్చు. ఇంతేకాకుండా ఈ రాశివారు కనుక ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ 4 ప్రధాన కారణాలు అలాగే 4 తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా విని ఇక నుంచి వాటిని చేయకుండా జాగ్రత్త పడినట్లయితే కనుక ఖచ్చితంగా ఇకపై మీకు అన్ని మంచి ఫలితాలు లభించబోతున్నాయి. ముఖ్యంగా ఈ రాశివారు 4 తప్పులు చేయటం వల్ల మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. దాంట్లో మొదటిది, మీ కష్టానికి తగ్గ ఫలితం లేనప్పటికీ కూడా మీరెన్నో రోజులుగా ఫలితం కోసం ఎదురు చూస్తూ అలానే కష్టపడుతూ ఉంటారు. అంతేకాని నేను పడ్డ కష్టాన్ని ప్రతిఫలం రాలేదు అని ఆ పనిని మధ్యలోనే వదిలిపెట్టరు. ఇక ఈ రాశివారు ఏమనుకుంటారంటే ఏదైనా పని చేస్తుంటే ఇంకా మంచి ఫలితం వస్తుందేమో, ఇప్పటి వరకు పడిన కష్టం ఏదైతే ఉందో అది మనకి ఒక అనుభవంగా ఉంటుంది అని ఇంకా పని మీదే ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. సక్సెస్ అయ్యేంత వరకు కూడా ఆ పనిని వదిలిపెట్టరు. ఇటువంటి సమయంలో మీకు ఫలితం రానప్పుడు ఆ పనిని వదిలిపెట్టడం కంటే కూడా దైవం మీద ఎక్కువ నమ్మకం ఉంచి దైవారాధన చేసుకుంటూ ఆ పని చేయడం వల్ల మీకు పనిలో మరింత పురోగతి కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారికి సంపాదన విషయానికి వచ్చినట్లయితే వీరికి ధన సంపాదన బాగుంటుంది. కాకపోతే వచ్చిన ధనం నిలకడగా ఉండదు. ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇక వీరు తెలుసో తెలియకో అనవసరంగా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి డబ్బును మాత్రం కొంచెం జాగ్రత్తగా మీరు ప్రణాళికాబద్ధంగా డబ్బును ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇక మీరు ఏదైనా పనిని చేపట్టినా లేదా మీకు ఎవరైనా ఏదైనా పని అప్పగించినా దాన్ని పోస్ట్ పోన్ చేయకుండా ఎప్పటికప్పుడు ఆ పనిని ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. ఒక ప్రణాళిక రచించుకుని ఒక పనిని పూర్తి చేసినట్లయితే దాంట్లో ఖచ్చితంగా మీరు విజయాన్ని పొందుతారు. బద్ధకం అనేది ఈ రాశి వారికి అస్సలు పనికిరాదు.
ఈ తప్పును కనుక మీరు కూడా సరిదిద్దుకున్నట్లయితే కనుక మీరు జీవితంలో పురోగతిని సాధిస్తారని చెప్పవచ్చు. ఇక మీరు మార్చుకోవాల్సిన మరొక తప్పు ఏంటంటే మీకున్న కోపం. మీరు ఆవేశంగా మాట్లాడకుండా నెమ్మదిగా ఓర్పుతో శాంతంగా మాట్లాడాలి. ఇంట్లో వాళ్లతో అయినా, బయట వాళ్లతో అయినా, స్నేహితులతో అయినా, శ్రేయోభిలాషులతో అయినా సరే చాలా నిదానంగా ఆచితూచి మాట్లాడవలసి ఉంటుంది. లేదంటే ఇది మీకు అనేక రకాలుగా గొడవలకి దారి తీసే అవకాశం ఉంటుంది. ఇక మీరు కోపం వచ్చిన సమయంలో మీరు ఎదుటివారి మీద మాటలతో దాడి చేయకుండా మౌనంగా ఉండడం వల్ల ఈ సమయంలో మీ బంధుత్వాలు అనేవి నిలబడతాయి. తెలిసిన వాళ్ళకే కాదు, తెలియని వాళ్ళకి కూడా ఈ రాశివారు సహాయం చెయ్యాలి అనుకుంటారు. అయితే సహాయం చేసిన సమయంలో ఎదుటివారికి కష్టం తొలగిపోతుంది. కానీ ఈ రాశి వారికి మాత్రం ఎప్పటి నుంచో కష్టాలు మొదలవుతాయి. అయితే ఎదుటివారి కష్టాలు తీర్చడం తప్పు కాదు, కానీ వారికి సలహాలు ఇవ్వడం, అలాగే వారికి సంబంధించిన విషయాల్లో గొడవల్లో మీరు తలదూర్చడం అంత మంచిది కాదని గుర్తించండి. ఈ రాశి వారికి ఒక సమస్య తీరింది అనుకునే లోపే మరొక సమస్య మొదలవుతుంది. దీనివల్ల కొన్నిసార్లు మీరు అయోమయంలో పడే పరిస్థితులు ఏర్పడతాయి. సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి అని తెలియక తికమక పడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా మీ చుట్టూ ఉన్నవారు, అది మీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా సరే మీరు నా అనుకునే వారితో మీకు ఆపద పొంచి ఉంది కనుక ఇటువంటి సమస్యల నుంచి బయటపడడానికి మీరు ఎక్కువగా దైవారాధన చేసుకోవాలి. అందుకోసం మీరు ప్రతి ఒక్కరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశి వారికి ఏదైనా కూడా పర్సనల్ అనే విషయం ఉండదు. ప్రతి విషయాన్ని అందరితో షేర్ చేసుకోవడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా మీరు ఏదైనా పని చేసుకునే ముందు ఆ పని గురించి 10 మందికి చెప్పడం, దాని గురించి చర్చించడం ఇటువంటివి మానుకుంటే మంచిది. ఎందుకంటే మీ శత్రువులు ఆ పని జరగకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఏదైనా పనిని మొదలు పెడితే అది పూర్తయిన తర్వాత చెప్పండి. తప్పితే ముందుగానే ఆ పని గురించి ఎవరికీ చెప్పవద్దు. సింహరాశి వారు దయాగుణాన్ని కలిగి ఉంటారు. వీరు ఎవరిని బాధ పెట్టరు. ఎదుటివారిని బాధ పెట్టాలి అన్న ఆలోచన కూడా వీరికి రాదు. ఈ రాశి వారు స్త్రీలను గౌరవించవలసి ఉంటుంది. ఆ స్త్రీ మీకు తెలిసిన వారైనా, తెలియని వారైనా, మీ కుటుంబ సభ్యులైనా లేదా బయట వారైనా మీరు స్త్రీలను గౌరవించాలి. ఇలా చేయటం వల్ల మీకు శుభ ఫలితాలు లభిస్తాయి. అంతేకాదు ఈ రాశి వారు జంతువుల్ని కూడా చాలా ప్రేమగా చూసుకోవాలి. వాటికి హాని కలిగించకూడదు. ఇలా చేయటం వల్ల కూడా మీరు శుభ ఫలితాలను పొందుతారు. ఇక ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందటానికి పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే, సూర్యాస్తమయం అయిన తర్వాత పాలు, పసుపు, ఉప్పు, ఆవ నూనె, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు ఇటువంటివి ఎవరికి ఇవ్వకూడదు. అలాగే మీరు కూడా ఎవరిని అడిగి తీసుకోవద్దు. ఇలా చేయటం వల్ల మీ ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అలాగే అశుభ ఫలితాలను పొందటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. నిద్ర లేచిన తర్వాత మీ అరచేతులు చూసుకొని దేవుడికి నమస్కరించుకొని మీకు వచ్చినటువంటి చిన్న చిన్న దేవుడికి సంబంధించిన శ్లోకాలు చదువుకోండి. ఇలా చేయటం వల్ల రోజంతా కూడా మీకు ఏ పని చేసినా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. అంతేకాకుండా రోజంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు. ఇక ఈ రాశి వారు బయటికి వెళ్ళేటప్పుడు కానీ, ఇంట్లోకి వచ్చేటప్పుడు కానీ గుమ్మం పైన ఉన్న దేవుడి పటానికి నమస్కరించుకొని పనికి వెళ్ళడం కానీ లేదా ఇంట్లోకి రావడం కానీ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు చేసే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. అన్నింట్లో విజయాన్ని సాధిస్తారు. జీవితంలో అభివృద్ధి చెందుతారు. ముక్కోటి దేవతలు కొలువైన ఆవుకి బంగాళదుంపలు తినిపించినట్లయితే కనుక ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే సమయం దొరికినప్పుడల్లా కూడా మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి. ప్రతిరోజు గోమాతకి నమస్కరించుకోవడం అలవాటుగా చేసుకోండి. సో చూసారు కదండి, సింహరాశి వారి జీవితం నాశనం కావడానికి 4 ప్రధాన కారణాలేంటి, వాటిని ఎలా సరి చేసుకోవాలి, ఎవరు మీ నాశనాన్ని కోరుకుంటున్నారు, అలాగే ఎటువంటి దేవతారాధన పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఎటువంటి దేవతారాధన పరిహారాలు చేసుకుంటే వీటికి పరిష్కారం దొరుకుతుంది అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.